డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏదో కింద పడేసి కొడతామో తల పగల కొడతామో కావు. మీరు చేసే పనికి మీకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వకపోయినా దాన్ని డొమెస్టిక్ వైలెన్స్ అంటారు. ఓకే, ఎన్నాళ్ళు భరిస్తారండి మీరు కూడా? ఉమెన్ కూడా ఎన్నాళ్ళు భరిస్తారు ఇవన్నీ? ఇంకా మీకు ఈక్వాలిటీ వచ్చింది, ఉమెన్ ఎంపవర్మెంట్ అయింది. చదువుకోండి, చదువుకున్న వాళ్ళు ఉంటే జాబులు చేయండి, చదువుకోకుండా ఉంటే కూడా ఇప్పుడు చదువుకోండి, ప్రైవేట్లో పాస్ అవ్వండి. ఉద్యోగాలు ఇంతకు ముందులాగా మెరిట్ మీద రావట్లేదు. మీ తెలివి మీద, మీ ఆనెస్టీ మీద, మీ డిసిప్లిన్ మీద జనాలు మిమ్మల్ని తీసుకొని ట్రైన్ చేసుకుంటారు. మీకు ఏం తెలియలేకపోయినా కూడా ఎవరికైనా ఉద్యోగం వస్తుంది అప్పుడు హైదరాబాద్లో ఎక్కడైనా. జస్ట్ మీరు ఆనెస్ట్గా ఉండాలి, మీ టైంకి వెళ్ళాలి, టైంకి రావాలి. మీ ఇంట్లో ఎందుకు కూర్చుంటారు మరి? మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. ఆ మిగిలిన కొద్దిమంది స్త్రీలకి చెప్తున్నాను, చాలామంది వెళ్తున్నారు జాబ్స్కి, ఆ మిగిలిన కొద్దిమంది స్త్రీలకి చెప్తున్నాను నేను. ఉంటుందా సార్ వాళ్ళకి శాలరీ వాల్యూ అనేది? 100% ఉంటుంది నాగరాజు గారు, 100% చట్టాలు. ఇప్పుడు మీరే ఉన్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్వాలిఫికేషన్ లేకపోయినా ఒకవేళ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది, శ్రద్ధగా పనిచేస్తుంది, చాలా నీట్గా వస్తుంది ఆఫీస్కి అంటే క్వాలిఫికేషన్ చూడరు కదా. అవును, ఏదో పోస్ట్ ఇస్తారుగా. అవును సార్, అవును. స్లోగా వాళ్ళని డెవలప్ చేసుకుంటే ఏడాదికి వాల్యూస్ ట్రస్ట్ వర్తి అనిపిస్తే ఖచ్చితంగా కదా పెట్టుకుంటాం కదా. సో ఒక హస్బెండ్ ఏమనుకుంటాడంటే ఈమెకి ఎక్కడికి వెళ్ళినా ఏం ఉద్యోగం రాదు, నేను తెచ్చిన డబ్బుల మీదే ఉంటున్నా, డిపెండెంట్ అయి ఉంటుంది అని కేర్లెస్ అయిపోయి ఎప్పుడైతే మాట్లాడతాడో ఆ మహిళ బయటకు వచ్చి ఉద్యోగం ఎత్తుకోవాలంటున్నా. నేను ఈ అడ్వైస్ మీకు ఇస్తున్నా, మీకు ఏం చదువు రాకపోయినా కూడా మీకు ఉద్యోగాలు వస్తాయమ్మా. జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ పొలైట్నెస్, ద వే యూ స్పీక్, డిసిప్లిన్, ఆనెస్టీ, మోరల్ వాల్యూస్, ఇవే చాలా కంపెనీలు ఇవాళ చూసేవి. చదువు కాదు, చదువు కాదు, ఏదో విపరీతమైన టాలెంట్ ఉండాలని కూడా కాదు. ట్రైన్ చేసుకుంటారు, మిమ్మల్ని ట్రైన్ చేసుకొని తీసుకుంటారు. అన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ప్రైవేట్ సంస్థలలో ఉన్నాయి. మీ భర్త ముందు మీరు చిన్నపోకండి అంటున్నాను నేను. ఇప్పుడు సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది నాగరాజు గారు, ఏమని? మీ భార్య పొద్దున్న నుంచి రాత్రి వరకు మీకు చేసే సేవలకి నెలకి 30,000 నుంచి 50,000, ₹1,00,000 జీతం పని. అది షీఈ్ నాట్ ఏ స్లేవ్. ఫర్ ఎగ్జాంపుల్ 50K శాలరీ ఉన్నటువంటి హస్బెండ్కి అంటే వైఫ్కి ఎంత ఇస్తే? రూల్ ప్రకారం మాట్లాడేయాలంటే 50% అండి. 50% ఆఫ్ ద హస్బెండ్స్ ఇన్కమ్ షీ డిజర్వ్స్. అందుకే చూడండి, మీరు మెయింటెనెన్స్ కేసులో ఏమవుతుంది, మనం 50% అడుగుతాం. షీ డిజర్వ్స్ ఇట్. హోల్ హార్టెడ్గా చెప్తున్నాను నేను మీకు ఇది. షీ డిజర్వ్స్ ఇట్. ఈయన ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తాడండి? ఈమె ఇంట్లో ఉన్న చేసేంత పని ఈయన ఆఫీస్లో చేస్తాడా?